హలో ఫ్రెండ్స్, నేను విజయ. ఈరోజు ఉసిరికాయతో స్వీట్ చట్నీ చేస్తున్నానండి. ఇది నిల్వ కూడా ఉంటుంది 2-3 రోజుల వరకు. పూరీలో, రోటీలో, అదేవిధంగా స్పూన్తో కూడా అలాగే తినేయచ్చు. దానికోసమే ముందుగా నేను ఒక అర కేజీ వరకు ఉసిరికాయలను తీసుకున్నాను. ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్లయితే ముందు పావు కేజీతో ట్రై చేయండి. తర్వాత ఇలాంటి చిల్లులు గిన్నె తీసుకొని దాంట్లోకి ఈ యొక్క ఉసిరికాయలను వేసుకుంటున్నాను. ఇవి డైరెక్ట్గా నీళ్ళల్లో కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే ఇలా స్టీమర్లో ఉడికిస్తున్నాను. ముందుగా రైస్ కుక్కర్లో కొన్ని నీళ్లు పోసుకొని దాని మీద నుంచి ఈ యొక్క గిన్నెను పెట్టుకొని మూత వేసుకొని దీన్ని ఈ యొక్క ఆవిరికి ఈ యొక్క ఉసిరికాయలను ఉడకనివ్వాలి. ఇది మీరు ఇడ్లీ కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. ఇలా చూడండి, ఒక 40 మినిట్స్కి ఇలా బాగా ఉడికిపోతున్నాయి. ఇలా చీలికలు కూడా వస్తాయి కదా, అప్పుడు వీటిని దించి కొద్దిగా చల్లార్చి ఆ తర్వాత వీటిలో నుంచి ఈ యొక్క గింజలను తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలా ముందుగా వీటిని చీల్చుకొని సైడ్కి ఉంచుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ముట్టించి ఒక పాత్ర పెట్టుకొని మనం ఎంతైతే ఉసిరికాయ తీసుకుంటామో అంతే యొక్క బెల్లం తురుము అనేది తీసుకోవాలి. అర కేజీ బెల్లం తురుము తీసుకొని కొంచెం నీళ్లు పోసుకొని బెల్లాన్ని ఈ విధంగా కరగనిచ్చి ఆ తర్వాత దీనిని ఒక గిన్నెలోకి ఇలా జల్లెడతో జల్లించుకుంటున్నాను, అంటే వడవేసుకుంటున్నానండి. ఇలా వడవేసుకున్న తర్వాత మరో పాత్ర పెట్టుకున్నాను. దాంట్లోకి ఒక పెద్ద స్పూన్తో ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసమే 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాను. ఒక పావు స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను. ఒక పావు స్పూను జీరా పొడి అండి, జీలకర్ర పొడి. ఆ తర్వాత ఒక పావు స్పూను మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్కి బదులుగా కాలనమక్ ఉంటుంది కదా, బ్లాక్ సాల్ట్, అదైనా సరే వేసుకోవచ్చు. ఇలా నూనెలో ఒక 2-3 నిమిషాలు వీటిని ఇలా ఫ్రై చేసి ఆ తర్వాత ముందుగా వడవేసి పెట్టుకున్న ఈ యొక్క బెల్లం నీళ్ళు ఉంటున్నాయి కదా, ఆ యొక్క బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం మంటలో ఉంచుకుంటూ ఇలా కొంచెం కలుపుకొని ఇలా పొర్లేటప్పుడు ఇప్పుడు ఈ యొక్క ఆమ్లాలను వేసుకోవాలి. 2 సమానంగా తీసుకున్నాను ఒకే గిన్నెతో, చూస్తున్నారు కదా. తర్వాత ఇవి కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇవి కొంచెం బెల్లంలో ఉడికేటప్పుడు మన దగ్గర ఉంటున్న ఇలాంటి ఆలు మ్యాషర్ ఉంటుంది కదా, ఈ యొక్క మ్యాషర్తో ఈ యొక్క ఆమ్లాలన్నింటినీ ఈ విధంగా నలుపుకోవాలి. ఇలా మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కాకపోతే అక్కడక్కడ ఇలా కొంచెం పలుకులు ఉంటే ఇది చాలా బాగుంటుంది, మరి పేస్టులా కాకుండా. ఇలా మొత్తం మ్యాషర్తో అనుకున్న తర్వాత ఇది కొంచెం చిక్కపడేంత వరకుగా ఒక 10 నిమిషాల సేపు లో మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మంటను ఇలా వీటిని అనేది ఉడికించుకోవాలి. ఇలా కొంచెం చిక్కపడిన తర్వాత ఆ తర్వాత దించుకొని చల్లార్చి కానీ వేడివేడిగా అయినా సరే పూరీలోకి, రోటీలోకి, చపాతీలోకి, పరాటా ఇలా దేంట్లోకైనా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువగా మేముండే దగ్గర ఇలా చలికాలంలో ఈ యొక్క రెసిపీ అనేది చేస్తారండి. చాలా చాలా బాగుంటుంది. మరి నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.